చెప్పండి. లేదు మేము ముగ్గురం మంత్రులు ఇచ్చాం, మా పీసీ ప్రెసిడెంట్ బీసీ. మీరేం చేస్తున్నారు మీరు చెప్పండి అన్న ఫస్ట్. మీరు అధికారంలో ఉన్నారు కదా, చెప్పండి మీరు ఏం చేస్తున్నారు. సెంట్రల్ అధికారంలో ఉన్నారు కదా, బీసీల గురించి మీరేం చేస్తున్నారు ఒక్కసారి చెప్పండి. మేము చేస్తున్నాం, మేము ఇప్పుడే కదా స్టార్ట్ చేసింది, 1 by 1 చేసుకుంటూ వస్తున్నాము. రామరెడ్డి గారు ఒక నిమిషం జిల్లాకు మంత్రి ఎందుకు జవాబు చెప్పు. ఓకే, ఇంకొక 3 మంత్రి పదవులు ఉన్నాయి, కనీసం బీసీలకు ఇవ్వాలని చెప్పి మరి బీఆర్ఎస్ అలాగే బీజేపీ ఇద్దరు కూడా డిమాండ్ చేస్తున్నారు. రామరెడ్డి గారు చెప్పండి అన్న. సెంట్రల్ మినిస్టర్ ఉంటే ఓసీ ఉండే, మీ ప్రెసిడెంట్ ఓసీ ఉన్న 3 పోస్టులలో 2 మాట్లాడితే ఎట్లన్నా? ప్రెసిడెంట్ తోటి మీకేం బాధ? మేము ముఖ్యమంత్రిగా మా పార్టీ బీసీల గురించి అన్ని విధాల బీసీల గురించి చేసుకుంటూ వస్తుంది. మేము అధికార వచ్చిన నుంచి ఇప్పటి వరకు 1 by 1 చేసుకుంటూ వస్తున్నాం. మీరేం చేస్తున్నారు చెప్పినాక నువ్వు మాట్లాడితే అర్థం ఉంది కదన్నా. చెప్పండి రావణ, చెప్పు చెప్పు మీరేం చేస్తున్నారు ఒక్కసారి. నువ్వు చేసినామని చెప్పినాక మా గురించి మాట్లాడన్నా. మేము అన్ని చేసుకుంటూ వస్తున్నాం. ఇలా ముగ్గురు బీసీ మహిళలకి 2,500 ఇచ్చిరా, బీసీ వృద్ధులకి ఏమన్నా 4,000 రూపాయలు పెన్షన్ ఇచ్చిరా, బీసీ వాళ్ళకి ఏమన్నా మామూలుగా ఇప్పుడు బడ్జెట్ లో పెట్టిరా, బీసీలకు ఏమన్నా నామినేటెడ్ పదవులు ఇచ్చిరా, ఏం చేసిరే ఒక పర్టికులర్ చెప్పు రావన్నా. అది మహిళలకు బీసీ మహిళలకు ఏమన్నా 2,500 మీరు ఇస్తా హామీ ఇచ్చిరా, చేసుకుంటూ వస్తున్నాము. 4,000 రూపాయలు వృద్ధులకి ఏమన్నా 4,000 రూపాయలు పెన్షన్. కౌలు రైతులకు 12,000 ఇస్తున్నారు. అందులో 90% మంది ఎస్సీ ఎస్టీ బీసీలు ఉంటారు. కౌలు రైతులు వాళ్ళకి ఏమన్నా ప్రతి సంవత్సరం 12,000 ఇస్తున్నారా మీరు? 2,500 మహిళలకు ఇస్తున్నారా? 500 రూపాయలు వడ్ల మీద ఇస్తే 15వ తారీఖున అవుతున్నాయి. మేము కూలీలకు 12,000 ఇస్తామని చెప్పినాం, ఇస్తున్నాం అన్నా. మీరు ఆ బోనస్ 50 ఎకరాలు వచ్చిన వానికి 100 ఎకరాలు ఉన్నవానికి వచ్చేదంతా, 2 ఎకరాలు ఆయనకు వచ్చేదంతా. నిజమైన రైతుకు వస్తుంది, అది నిజమైన రైతుకు వస్తుంది. మీ ప్లాన్లో పంటలు రైతు కూడా ఇస్తా అన్నారు మీరు, పంచిపెట్టారు ఈ రాష్ట్ర ప్రజలు. కాదు, కౌలు రైతు కూడా ఇస్తా అన్నారు రావన్న. మీరు కౌలు రైతుకి ఇవ్వాలి కదా. మేమేమంటున్నాము, ఇవాళ మేము స్వచ్ఛమైన రైతులకు రైతు బంధు ఇస్తున్నాము. అదేవిధంగా మేము బోనస్ పట్టాదారు చేసిన రైతుకు చెందుతున్నాయి అవి. రామరెడ్డి గారు ఒక నిమిషం. సో మొత్తానికి మరి బీజేపీ అలాగే బీఆర్ఎస్ ఇద్దరు కూడా మీరు కామారెడ్డిలో సభ పెడుతున్నారు, మేము ఆహ్వానిస్తున్నాము, ఆస్వాదిస్తాము, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. కానీ మీరు బీసీల విషయంలో కావచ్చు, ఇప్పుడు నామినేటెడ్ పోస్టులు ఉన్నాయి, వాటిని భర్తీ చేయండి. అదే క్రమంలో బీసీలకు పెడతామన్న 20,000 కోట్లు 20,000 కోట్లు 2 బడ్జెట్లు పెట్టారు, ఆ బడ్జెట్ పెట్టట్లేదు గారు. ఇట్లాంటివన్నీ అన్ని రకాలుగా బీసీల గురించి 1 by 1 చేసుకుంటా వస్తున్నాము. వాళ్ళు ఏం చేయని వాళ్ళు కూడా ఇలా మాట్లాడితే మైకి వచ్చి అర్థం లేదు. మేము ఖచ్చితంగా రేపు లోకల్ బాడీస్ కానీ రేపు ఇవ్వబోయే పదవులలో అన్నిట్లలో కూడా బీసీలకు మేము చెప్పిన ప్రకారం ఇవ్వడానికి మా ప్రభుత్వం రెడీగా ఉంది, మా అధినాయకత్వం రెడీగా ఉంది. ఆచార్య గారు ఒక్కసారి ఇప్పుడు ఇంకేమన్నా మాట్లాడినా నేను ఒప్పుకుంటా, కానీ ఆచార్య గారు అన్ని చూసుకుంటా మా మీద దాడి చేయడం మాత్రం ఎంత మటుకు సమంజసమో ఆయనకే వదిలిపెట్టాలి. అది మనం అన్ని విధాల పోరాటం చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ. ఎలా ఒక్క నిమిషం ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చిన ప్రకారం ఎవ్వరు ఏది ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా అందరిని ఒప్పించి మెప్పించి బీసీల గురించి అన్ని విధాలా చేస్తున్నారు. అనుమానం లేదు. మీరు చూడండి, ఇంకా 4 రోజులు అయితే తెలుస్తుంది మీకే. ఇవాళ మాట్లాడినంత కాదు, ఇంకా 4 రోజులు అయితే మీకే అర్థమవుతుంది కదా వాళ్ళు ఆ రోజు ఏం చెప్తారో చూద్దాం మనం కూడా. ఓకే రామరెడ్డి గారు, ఒకసారి పొలిటికల్ అనలిస్ట్ డాక్టర్ జయరాం గారు ఉన్నారు. జయరాం గారు చెప్పండి. రాహుల్ గాంధీ కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ ప్రకటించారు, ఖచ్చితంగా 42% మరి బీసీ రిజర్వేషన్లు అమలు చేస్తామని చెప్పి కూడా మరి ఎన్నికల ముందు ప్రచారంలో తెలంగాణ ఇప్పుడున్న సీఎం రేవంత్ రెడ్డి గారు, తర్వాత మరి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వీళ్ళిద్దరు చెప్పారు. మరొకసారి అదే కామారెడ్డిలో 15వ తారీఖున బహిరంగ సభ పెట్టబోతున్నారు. మరి రాహుల్ గాంధీ వస్తారా,
అదొకటి. తర్వాత కామారెడ్డిలో మొన్ననే వరద బీభత్సం మనం చూసినాం. సో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా వెళ్ళారు. అక్కడ బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి గారు ఉన్నారు. సో మొత్తానికి ఒక విధ్వంసం జరిగింది అక్కడ కామారెడ్డిలో. విపరీతమైన వర్షాలు, సుమారు 40 నుంచి 60 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సో కాంగ్రెస్ అక్కడ సభ పెట్టడంలో నిజంగా ఆ ప్రకృతి విధ్వంసం తర్వాత ఇది సాహసోపేతమైన నిర్ణయం అనుకోవచ్చా? ఎందుకని